కురుక్షేత్ర యుద్ధం తరువాత భీష్ముడు ధర్మరాజుతో చెప్పిన విషయాలు. దేవుడు ఎప్పుడు కూడా ధర్మం పక్షానే ఉంటాడు. ధర్మాత్ములు కష్టాలు అనుభవిస్తున్నా సంతోషంగానే ఉంటారు. ఇందుకు మంచి ఉదాహరణ పాండవుల ఉదంతం. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య అంటే బాణములతో తయారు చేసిన మంచం. అంపశయ్యపై ఉన్న కురు పితామహుని చూడడానికి ధర్మరాజుతో సహా అతని సోదరులు వెళ్ళారు. వారిని చూడటంతోనే క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్న భీష్ముడు, మీ లక్ష్యం నెరవేరింది కదూ అని అడిగాడు. దానికి ధర్మరాజు ఇలా చెప్పాడు, ధర్మం కోసం మేము పడిన కష్టాలు బాధలు మీకు తెలియనివా పితామహ? అన్ని కష్టాలు పడటానికి మేము చేసిన తప్పేమిటి? తప్పులు చేసిన దుర్యోధనుడు చివరి వరకు సంతోషంగానే ఉన్నాడు కదా అని అడిగాడు. అందుకు భీష్ముడు నవ్వుతూ జవాబు చెప్పాడు, ఏమని? మీరు జీవితంలో పడరాని కష్టాలు పడ్డారు, నేను కాదనడం లేదు. కానీ ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ మీరు ప్రశాంతతను కోల్పోలేదు. ధర్మ మార్గంలోనే నడిచారు. కష్టాల్లోనూ మీరు సంతోషంగానే ఉన్నారు. కానీ దుర్యోధనుడు ఏ కష్టాన్ని అనుభవించలేదు. అయితే అతను ప్రశాంతంగా ఎప్పుడూ కూడా ఉండేవాడు కాదే, లేదు. ఎప్పుడు చూసినా మీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడని చెప్పాడు. కానీ దుర్యోధనుడి వైపు ఒక్క క్షణం కూడా లేడు. మంచివారిని భగవంతుడు ప్రేమించడం అంటే వారి సామర్థ్యాలను వెల్లడించడమే అన్నాడు భీష్ముడు. నిజమేగా, భగవంతుడు మనకు కష్టాన్ని ఇస్తున్నప్పటికీ అతను మనల్ని విడిచిపెట్టడనే నమ్మకం ఉంటే చాలు. మనసులో ఏ సందేహము రాదు. కష్టం ఇచ్చిన భగవంతుడికి వాటి నుంచి మనల్ని ఎలా కాపాడాలో తెలుసు. ఆ సంగతి మన మనసులో ఉంటే చాలు, బాధలను అధిగమించవచ్చు అని చెప్పాడు. ఈ వీడియోల్ని షేర్ చేసండి, సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు పంపిస్తే ఈ మెసేజ్ మీ ద్వారా ఇంకొంతమందికి అందుతుంది. అందుకోసమే నా చిన్న ఈ ప్రయత్నానికి మీరు సహకరిస్తారని భావిస్తున్నాను. కృతజ్ఞతలండి.